దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకున్నారు. కేసు నమోదవగానే క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లిన ప్రభాకర్ రావు 14 నెలలుగా అక్కడే ఉండిపోయిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తు చేసిన సిట్ అధికారులు ఆయన పాస్పోర్ట్ను రద్దు చేయించారు. సుప్రీంకోర్టు ఆయన పాస్పోర్ట్ను పునరుద్ధరించి వెనక్కి వచ్చేలా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాస్పోర్ట్ పునరుద్ధరణ జరిగిన 3 రోజుల్లో ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరవ్వాలని సూచించింది. దాంతో అమెరికాలోని రాయబార కార్యాలయం 1 టైం ఎంట్రీ పాస్పోర్ట్ను ప్రభాకర్ రావుకు అందజేసింది. శనివారం నుంచి అమెరికా నుంచి ఎమిరేట్స్ విమానంలో ప్రయాణమైన ప్రభాకర్ రావు దుబాయ్కి అక్కడి నుంచి ఆదివారం రాత్రి 8:30 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తవడానికి దాదాపు 3.5 గంటల సమయం పట్టినట్లు తెలిసింది. ఆ వెంటనే సిట్ అధికారులు ప్రభాకర్ రావును బయటకు తీసుకొచ్చారు. సిట్ కార్యాలయాన్ని 2 వారాల క్రితం పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయానికి మార్చారు. అయితే ప్రభాకర్ రావు విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఠాణాలోని 2వ అంతస్తులో విచారణకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరవనున్నట్లు తెలిసింది. సిట్ అధికారులు ఇప్పటికే ప్రశ్నావళిని సిద్ధం చేశారని సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు 11 గంటలకు ఆయన్ను సిట్ అధికారులు విచారించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఈ రోజు ఒక కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఏదైతే నిన్న ఇండియాకి చేరుకోవడం జరిగింది, నిన్న ఏదైతే హైదరాబాద్ కూడా రావడం జరిగింది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలోని సిట్ ముందు అయితే హాజరవుతారు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా అయితే ప్రభాకర్ రావు అయితే ఉన్నారు. ఎందుకంటే ఇటు ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు ఇలా వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రధాన నిందితుడిగా అయితే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అయితే ప్రస్తుతం ఉన్నారు. అప్పుడు ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైందో ఆయన వెంటనే ఇటు యుఎస్ వెళ్ళిపోవడం, ఆ తర్వాత పోలీసులు కూడా అనేక విధాలుగా ఆయన ఇండియాకి రప్పించే ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ఏదైతే ఆయన యుఎస్ గవర్నమెంట్ కూడా తనను రాజకీయ శరణార్థులుగా గుర్తించాలంటూ కూడా ఒక పిటిషన్ వేసుకోవడం, దాన్ని యుఎస్ గవర్నమెంట్ కూడా కొట్టివేయడంతో కూడా ఇంకా ప్రభాకర్ రావు ఇటు సుప్రీంకోర్టు అయితే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. ఏదైతే ప్రభాకర్ రావుకు 1 టైం పాస్పోర్ట్ ఇష్యూ చేయడంతో కూడా ఇటు పోలీసులకు అయితే ఆదేశాలు జారీ చేయడంతో కూడా ఇటు హైదరాబాద్ పోలీసులు కూడా ప్రభాకర్ రావుకు 1 టైం పాస్పోర్ట్ అయితే ఇష్యూ చేశారు. ముఖ్యంగా పాస్పోర్ట్ ఇష్యూ చేసిన 3 రోజుల్లోనే ఇండియా రావాలి, అలాగే సిట్ ఎదుట హాజరై విచారణకు సహకరించాలంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో కూడా ఇటు ప్రభాకర్ రావు కూడా 1 టైం పాస్పోర్ట్ పొందిన తర్వాత నిన్న ఈ హైదరాబాద్ అయితే చేరుకున్నారు. ఈ రోజు ఉదయం సిట్ ఎదుట అయితే హాజరవుతారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులోని ప్రభాకర్ రావు వాంగ్మూలం చాలా కీలకమైన చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఇటు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా ప్రభాకర్ రావు కింద పనిచేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాంగ్మూలం ఇచ్చారు. కానీ ప్రభాకర్ రావు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ కి ఆదేశాలు ఇచ్చారు, అసలు ఎందుకు ఎవరి ఫోన్లు అంటే అందరూ అంటే గతంలో ప్రతిపక్ష నేతలుగా ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, బీజేపీ వ్యక్తులు కావచ్చు, ఇలా వీళ్ళ ఫోన్ ప్రభాకర్ రావు ఎందుకు ట్యాప్ చేయమన్నారు అనే దానిపై ఒక సస్పెన్షన్ అయితే నెలకొంది. ముఖ్యంగా ఈ వెల్త్ స్టేట్మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ లో అగ్రనేతలు చెప్తేనే ఇటు ఎస్ఐబి ఫామ్ చేశారు. దాని తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ ను ఉపయోగించి గత 10 ఏళ్లలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం గతనెక్కడానికి అనేక విధాలుగా ఈ ఫోన్ ట్యాపింగ్ ని ఉపయోగించుకుందంటూ కూడా వెలిచిన వాంగ్మూలంలో అయితే ఉంది. ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏదైతే బీఆర్ఎస్ లో అగ్రనేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది, వాళ్ళని విచారిస్తారు, అలాగే కొంత అరెస్టులు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.